హలో వ్యూవర్స్. వినాయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? గల్లీ గల్లీకి ఒక గణేష్ ఉంటాడు. అక్కడ రోజు పెట్టే ప్రసాదాలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. నిమజ్జనం అనగానే అన్నదానం, డప్పులు, డీజేలు, నైట్ అంతా ఆ ఎంజాయే వేరు. ఆ 9 డేస్. మరి నేనైతే ఒక చోట ఒకటి గమనించాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. చెప్తా వినండి. ఒక చోట అయితే ఒక గల్లీలో అక్కడ అన్నదానం జరుగుతుంది. ఆ అన్నదానం జరుగుతున్న చోట మంచి మంచిగా రెడీ అయినోళ్ళకు ముందుగా భోజనాలు పెడుతున్నారు. మరి అది బెగ్గర్స్ వస్తారు కదా! వాళ్ళకెందుకో అసలు భోజనమే పెడతలేరు వాళ్ళకేమో. "ఏ పో తర్వాత రా పో వీళ్ళందరికి అయిపోయినాక నీకు తర్వాత పెడతా పో" అనేసి నెట్టేస్తున్నారనమాట వాళ్ళనైతే. ఎందుకలా చేయడం? అసలు అన్నదానం అంటేనే లేని వాళ్ళకి కదా! కూడు, గూడు, తోడు, నీడ ఇవన్నీ లేని వాళ్ళకే కదా మనం అన్నదానం చేసేది. అప్పుడే కదా దేవుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే నువ్వు అన్నన్ని లక్షలు ఖర్చు పెట్టి గణేష్ ఉత్సవాలు జరపడం కన్నా ఒక అనాథాశ్రమానికి ఇస్తే అక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది ఆ మనీ కూడా. మళ్ళీ మీరేమంటారు ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.